మీరు ఇప్పుడు నీటి సమస్య తీరుస్తాను అంటున్నారు. ఏ విధంగా తీరుస్తారు నీటి సమస్య? పెన్నా నది ఎండిపోయింది, పిఏబిఆర్ నుంచి వస్తున్న నీళ్లు అంతంత మాత్రమే వస్తున్నాయి. చాగల్లి రివర్ మీకు అవి కావాలంటే పిఏబిఆర్ నుంచి నీళ్లు రావాల్సింది. హంద్రీ నివా ద్వారా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. హంద్రీ నివా నుంచి పిఏబిఆర్కి వచ్చి అక్కడ నుంచి మీకు కేటాయింపులు ఇస్తామన్నా ఇక నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తామనుకుంటున్నారు? ఇప్పుడు అధికార పార్టీలు ఉన్న వాళ్ళు ఏ విధంగా తీసుకుపోతారో ఆ రోజు మేము అధికార పార్టీలో ఉంటాం, అదే విధంగా తీర్చిదిద్దుతాం. ఇప్పుడు నీళ్లు లేవనేదే కదా సమస్య. అధికార పార్టీ వాళ్ళు నీళ్లు తేవడం లేదనేదే మీరు సమస్య అంటున్నారు. సమస్య కొన్నిసార్లు అధికార పార్టీ వాళ్ళు మళ్లించుకొని పోతారు కదా దౌర్జన్యంగా. ఎక్కడ? చాలా సార్ల. 2 ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడేమి రాప్తాడు కూడా ఉన్నాయి నీళ్ళు, సమస్య లేదు. మనం ఇక్కడ సబ్జెక్టు తాడిపత్రి నియోజకవర్గం. తాడిపత్రి నియోజకవర్గానికి మీరు నీళ్లు ఎలా తెస్తారు? ఇక్కడ ఎవరు తరలించకపోతున్నారు? ఎవరైతే అధికారులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కానీ ఎవరికైనా కానీ వింటారో వాళ్ళు తరలించుకొని పోతున్నారు. ఇక్కడ మీరు ఒక ప్రశ్న మర్చిపోతున్నారు. నీటి సమస్య ఎక్కువగా ఉంది, నేను నీటి సమస్యను తీరుస్తాను అని మీరు అంటున్నారు. నీళ్ళే లేనప్పుడు నీటిని ఎలా తరలించకపోతున్నారు? నీళ్లు వస్తాయండి. ఆ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయినప్పుడు ఆయన్ని రిక్వెస్ట్ చేసుకొని మాకు రావాల్సిన కోటాను మేము తెప్పించుకోగలుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారు గుంత తవ్వితే నీళ్ళు వస్తాయని భావిస్తున్నారు? అట్లేం కాదు, వర్షాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రోజు ఎందుకు వర్షాలు లేవు, ఆ రోజు ఎందుకు వర్షాలు వస్తాయి? ప్రకృతి అండి, అది ఎవరు చెప్పేది ఏం లేదు. ప్రకృతి అనుసరించి పగబట్టిందని మీరు భావిస్తున్నారా? అట్లే అనుకోవచ్చు కదా, అట్లే అనుకోవచ్చు కదా. పక్కన స్టేట్లో వర్షాలు వచ్చి ఇక్కడ స్టేట్లో వర్షాలు రావడం లేదంటే ఆ విధంగా కూడా భావించవచ్చు కదా. కేవలం మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ప్రకృతి అనుకూలిస్తేనే నీళ్లు తేగలరు తప్పితే ప్రకృతి అనుకూలించకపోతే మీరు కూడా ఏం చేయలేరని ఒప్పుకుంటారా? అదేం కాదు. సాధ్యమైనంత వరకు పిఏబిఆర్ గుండా మేము నీళ్ళు తేవడానికి ఎంతైనా కృషి చేస్తాం. పిఏబిఆర్ అనేది ఒక రిజర్వాయర్ అండి. పిఏబిఆర్ అనేది హంద్రీ నివా కూడా ఉంది కదా, హంద్రీ నివా కూడా ఉంది కదా. హంద్రీ నివాకు నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి? హంద్రీ నివాకు శ్రీశైలం నుండి వస్తాయి. శ్రీశైలంకి ఎక్కడి నుంచి రావాలి? టీబీ డ్యామ్ నుండి, కృష్ణానది నుండి వస్తాయి. కృష్ణానది అంటే మనకు వర్షాలు పడితే ఎగువ ప్రాంతం నుంచి మనకు వస్తాయండి. అలాంటి అక్కడే నీళ్లు లేనప్పుడు పిఏబిఆర్కి ఎలా వస్తాయి? పిఏబిఆర్ నుంచి మీకు ఎలా నీళ్ళు వస్తాయి? వర్షాలు లేనప్పుడు ఎవరు ఏం చేయలేరు, అది ప్రకృతి సహజం. అది మరి దాన్ని మీరు ఎప్పుడు ఎందుకు అంగీకరించడం లేదు? అందుకే వర్షాలు లేవు కాబట్టి అధికార పార్టీ వాళ్ళు నీళ్లు ఇవ్వలేకపోతున్నారు రైతులకి అని. అంటే హంద్రీ నివా గుండా దాదాపు నీళ్ళు వచ్చినాయి, దాన్ని దుర్వినియోగం చేసినారు తప్ప ఏం సద్వినియోగం చేయలే. అంటే హంద్రీ నివా నుంచి పిఏబిఆర్కి నీళ్లు వస్తే తాడిపత్రికి రావాల్సిన కేటాయింపుల్లో మీరు బలమైన వాదన వినిపించి తీసుకొస్తామంటారా? అంతే కదా, అంతే. నేను అదే కదా, మా వాదన వినిపించే తీసుకొస్తాం. అంటే నీళ్లు రోడ్లతో సరిపెడతారు, ఇక ఏమి నియోజకవర్గ అభివృద్ధి వేరే విధమైన అభివృద్ధి చేస్తాము. ఉపాధి అవకాశాలు అంటే చేస్తాము. ఏది ప్రజలకు అవసరమవుతుందో అది చేసే చూపిస్తాము. ఇంతవరకు జరగనిది ఏదన్నా ఉన్నా కూడా దాన్ని చేసి చూపిస్తాం. ఫ్యాక్టరీలన్నీ ఉన్నాయి, దాంట్లో లోకలకు ఉద్యోగాలు ఇవ్వమని పోరాడతాం. అంటే 2019 ఎన్నికల్లోపు పెద్దారెడ్డి గారి మీద ఉన్న ఫ్యాక్షన్ అనే ముద్రని చెరిపి వేసుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఫ్యాక్షన్ అనేది ఏముందండి, ఓ చెంప కొడితే ఇంకో చెంప చూపినీకి నేనే గాంధీని కాదు, నెహ్రూని కాదు. అవతలోడు కొట్టినప్పుడు తిరిగి కొట్టడం అనేది సహజం, మానవ సహజం. అది నాకు ఉనికి వచ్చింది నేచర్ కాదు. అది ఏ మానవునికైనా కానీ కొడితే తిరిగి కొడతాడు. కొంతమంది నేచర్ ఏమంటే అవతలోడు బలవంతుడు మనకేంటికిలే అనుకుంటాడు. ఆ నేచర్ స్వభావం నాది కాదు. అంటే ఇప్పటికే ఫ్యాక్షన్ అంటున్నారు, మళ్ళీ ఒక చెంప కొడితే మరో చెంప మీరు చూపించకపోతే పెద్దారెడ్డి మారలేదు, ఫ్యాక్షన్ లీడర్ ఇంకా ఎదిగిపోయాడు. ఎవరు అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. అంటే ఎవరు కొడతానే కూడా కొట్టించుకునే స్వభావం అయితే నాది కాదు. ఫ్యాక్షన్ వేరు, మనస్తత్వం వేరు. కోరెవరు తెచ్చుకోరు, సమస్య వచ్చినప్పుడు వదిలిపెట్టాలంటే ఆ మనస్తత్వం నాది కాదు. అంటే మీరు భవిష్యత్తులో ఎలాగైనా ఒకసారి ఎమ్మెల్యే కావాలన్నది మాత్రమే మీ ఆశయమా, ఇక వేరే ఆశయం ఏమైనా ఉందా? ఎమ్మెల్యే కావాలనే ఆశయం ఉంది, లేదనేది ఏం లేదు. అక్కడ ఎప్పటికైనా కానీ మనం చిరుకాలం ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ ప్రజల్లో ఈ మండలాల్లో ఏ విధంగా నన్ను ప్రజలు గుర్తిస్తారో కుటుంబ సభ్యునిగా
ఆ విధంగా గుర్తించే విధంగా తాడిపత్రి కాన్స్టిట్యూషన్లో తీర్చిదిద్దుతా. మీ రాజకీయ వారసత్వాన్ని మీ కుమారుడికి ఏమైనా ఇవ్వబోతున్నారా? ఇప్పటికైతే ఆలోచన లేదు. భవిష్యత్తులో ఉండబోతుందని ఆశించచ్చా? అంతే కదా, ఎవరైనా అదే ఆశించేది. నా తర్వాత నా కొడుకో లేకపోతే మనవడో మనవరాలో ఎవడన్నా కోరుకుంటారు. అది నాకు ఉనికి ఉండేది కోరికేం కాదు. అది ఎవరు ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తి కోరుకోవడం సహజం అది మనిషికి. ఓకే పెద్దారెడ్డి గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఎన్నో విషయాలు చెప్పారు, మా ఐడ్రీమ్ వీక్షకులకు కూడా. అలాగే మీరు జీవితంలో ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలి, అది కూడా జేసీ సోదరుల మీదే గెలవాలి అన్న ఒక మంచి మంకు పట్టుతో ముందుకు పోతున్నారు. మీరు 2019 ఎన్నికల్లో జేసీ సోదరుల మీద గెలిచి రాష్ట్ర స్థాయిలో రికార్డు సాధించాలని మేము కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్స్ అండి. నేను మీ పెద్దారెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.